హలో గాయస్, నేను మీరు అన్నాను 143. సో గాయస్, ఇలా కొత్త వీడియో ఏంటంటే, నేనైతే లాస్ట్ వీడియోలో మన బ్రదర్స్ అయితే నా మీద అయితే వాటర్ ప్రాంక్ అయితే చేసినారు కదా. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయితే మనమైతే ఇట్లా 3 కాడ బస్ స్టాప్లో అయితే అలాగైతే ఒక వేషం వేయించి అయితే చేసా అని చెప్పినా కదా. సో మన వాళ్ళు అయితే అట్లా ఏనంటున్నారు. ఇంకొకటి ఏమో చాలామందికి అడిగినా చేయాలని అంటే వద్దు గలీజ్ అయిపోతుంది అని చాలామంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారు. ఇంకా మనకు వీడియో కాకుండా ఆఫ్లైన్ అయితే చాలామంది చెప్పినారు. సో ఒక్క నిమిషం దమ్మొస్తుంది. సో గాయస్, మనకైతే చాలామంది అయితే చెప్పినారు ఇట్లా ఆఫ్లైన్లో అయితే వద్దు అది ఇది అని. సో నేను అందుకనే ఆ స్టెప్ వేసుకోకుండా వేరే స్టెప్ తీసుకున్నాను. మీ ముంగలకి అయితే మంచిగా తీసుకొచ్చేసిన. ఏంటంటే ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడు మనం ఎండలనే చేస్తాం ఎట్లయినా వీడియోలు, కానీ వాళ్ళైతే ఫుల్ ఎండ కొడుతుంది. మన వాళ్ళు అయితే ఒక్కరిని పిలుస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే సాయిచరణ్ గారిని ఒక్కరిని పిలుస్తా. చంద్రశేఖర్ అయితే జర బయట ఫంక్షన్కి పోయిండు. సో నేనైతే సాయిచరణ్ గారిని ఒక్కరిని పిలుస్తున్నా. అని పిలిచి ఏం చేశానంటే అట్లా కాకుండా అలా కొద్ది వీడియో ప్రకారంలోనే వేసుకుంటా పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. సో మన మీద ప్రాంక్ చేసిన వాళ్ళు జర ఇట్లా కిందకి పోయి వచ్చేంత లోపల నీళ్ళు పోసేసినారు, మీద నీళ్ళు నింపుకొని ఎప్పుడు మాట్లాడుకున్నారు. సో గాయస్, నేనైతే వాళ్ళ ముంగలకైతే ఇప్పుడు వాళ్ళు లేరు. మీకు కావాలంటే చూపిస్తా ఇట్లా కెమెరా పట్టుకొని చూడరు. సో చూస్తారు కదా, పిల్లర్కి పెట్టినా నేను కెమెరా. సో ఇటు ఇవ్వలేరు చూడర్రి. సో చూడరు ఇవ్వలేరు ఇడ. సో గాయస్, ఇవ్వాలైతే లేరు. ఏది పిల్లర్కి అయితే. సో నేనైతే పిల్లర్కి అయితే కెమెరా పెట్టి అయితే చేస్తున్నాను వీడియో. సో వాళ్ళు ఇట ఇవ్వలేరు. మనమైతే ఇప్పుడు ఇట వాళ్ళు వచ్చినాక ఇట పిల్లర్కి పెడతా. ఏంది కెమెరా పెట్టినావు అంటే మనమైతే వాళ్ళకి చెప్తాం. ఏంటంటే లాస్ట్ వీడియోలో చూస్తారు కదా మీరు డంబుల్స్ లేపుపించిన. సో ఆయనకి ఇప్పుడు అరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారు, నీకు 100 డిప్స్ కొట్టియమన్నారు. ఇంకానేమో 50 డంబుల్స్ అయితే లేపమన్నారు 50 టైమ్స్, కింద నుంచి మీదికి మీద నుంచి కిందికి అని చెప్తా. సో ఆడైతే వేస్తాడు. ఆడ వేసిన తర్వాత కామెంట్లో ఏం చెప్పలేరు. నేనే మొన్న నా మీద చేసినారు కదా మీరు, నేనే కావాలని చెప్పిన మీకు కామెంట్లో చేసినారు అని చెప్పినా అని ఫస్ట్ సాయిచరణ్ గారి మీద వేస్తా. రేపు చంద్రశేఖర్ అని మీద వేస్తాను. ఎందుకంటే ఆడు పొద్దునానికి ఫోన్ చేస్తే నేను రాను ఫంక్షన్ పోతున్నా అది ఇది అన్నాడు. ఆ ఫంక్షన్ కూడా ఏం పోడు, నేను ఇట్లా వీడియో చేస్తా ఇవాళ పక్క రివెంజ్ తీసుకుంటా అని చెప్పినా కదా. తీసుకుంటా అన్నాడు, అయితే వస్తలేడు. సో నేనైతే పిలుస్తున్నా, ఫోన్ చేసినా వస్తా అన్నాడు. జరసే ఎప్పుడు రావాలి చెప్పు, అప్పుడు వస్తా అన్నాడు. సో ఆడు రాగానే అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఇట్లా మొదలు వస్తా చూడు, ఫుల్ ఎండలో కింద వండుకొని డిప్స్ కొట్టాలి. ఎట్లుంటాయి తమిళలో ఏమని వస్తుంది అంటే ఎర్రటి ఎండలో సాయిచరణ్ డిప్స్ కొడుతున్నాను వస్తుంది. ఎట్లుంటుంది కాదు తమిళలో అలా ఉంటుంది. సో నేనైతే మనోడు వచ్చినాకనే అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడు. సో గాయస్, మనోడు అయితే వస్తుండని చెప్పిన. మనోడు అయితే వచ్చేసిండు. అరే ఏం లేదు, నీకు ఇప్పుడైతే కామెంట్ బాక్స్ ఏమని కామెంట్స్ చేసినారంటే నిన్ను మొన్న మంచి చేసినావు నువ్వు డిప్స్ ఒక 30-40 డిప్స్ కొట్టమన్నారు. అవి కొంచెం సేపు లేపమన్నారు. లేపుతా పక్కా. ఇంకొకటి మనం లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాం అంటే చేసేయితే డైలీ వేద్దామని అయితే అన్నాం కదా. సో ఇట్లా మొదలు వేసేయితే అలవాటు అయిపోతుందని అయితే ఏమంటున్నాను. చేద్దామా పక్కా? సో గాయస్, మనోడైతే పక్కా వేద్దామంటుండు. నేను ఇంగిటే చేస్తున్నాను, మనతో పాటు నేను ఇంగిటే చేస్తాను. సో నేను చెప్పినా ఇప్పటిదాకా అయితే పక్కా అయిపోతుంది అనుకోని చూడు. రేపు చేస్తున్నావా? చేస్తున్నా. సో గాయస్, మనోడికి అయితే కాలు కాలుతున్నాయి. అయితే బట్టలు అయితే వేసుకొని చేస్తుండంట. సో చేయమాలా చేయాలా? మినిమం ఒక 30 వేయాలి. సరే చెయ్యి, లెక్క పెట్టుకుంటే వేయాలి చూడు. చెయ్యి మరి అంత పెండి నార్మల్. సో కరెక్ట్ మనోడు కరెక్ట్ చెప్పాలంటే ఎట్లా వేయాలి అట్లనే చేసిండు. కరెక్ట్ 15 చేసిండు. అయితలే డంబుల్స్ అన్న లేపుతావా లేదా మళ్ళీ? పక్కా లేపుతా అంటుండు. సో ఆగు, నేను లేపిస్తాను, కెమెరా పట్టుకో. సో గాయస్, ఇవి ఎండలో పెట్టినాం కదా, ఫుల్ వేడి అని అవుతున్నాయి. మనం ఇంత మెల్ల ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనకైతే జర కింద అయితే ప్రాబ్లం అవుతుంది.
సో మన కింద అయితే ప్రాబ్లం అవుతుంది, అందుకే ఇంత మెల్ల మాట్లాడుతున్నాం మనము. సో గాయస్ అంతే, వాయిస్ అయితే గట్టిగానే వస్తుంది అనుకోర్రి. ఇవైతే ఫుల్ వేడి ఉన్నాయి. మనం ఇవి డబుల్ సెట్ ఎంత మెల్ల ఎందుకు తీస్తున్నాం, ఎంత మెల్ల ఎందుకు వేస్తున్నాం అంటే మనకైతే జర కింద ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం జర ఎవ్వరికి డిస్టర్బెన్స్ అవ్వద్దు, మన వరకు మనం చేయాలని అయితే నేనైతే ఇంత మెల్ల వర్క్ అయితే చేస్తున్నాను. సో గాయస్ అవ్వాలైతే ఏమనుకోకర్రి, ఇది మన బిల్డింగ్ మనమైతే కింద ప్రాబ్లం అవుతుంది అని అయితే ఏమే లో బ్యాటరీ ఏం కాదు, లో బ్యాటరీ వస్తుంది. సో గాయస్ నేను మధ్యలో ఎందుకు ఆపేసిన అంటే జర చిన్న ఇష్యూ అయ్యింది కెమెరాది. సో మనకైతే ఇప్పుడు ఈ టెంపరేచర్లో ఫుల్ ఈ టెంపరేచర్ ఉంది కదా, ఈ టైంలో వేసానైతే మనకైతే కెమెరా జర మంచిగా రాదు. సో మనకైతే ఇట్లా ప్రాబ్లం ఇస్తుంది, అయిపోతుంటుంది. సో గాయస్ అందుకనే ఏమనుకోకూడదు వాళ్ళు, ఇది మన బిల్డింగ్కి అందరైతే వీడియో అయితే ఎండు దాకా చూడదు. మనతో అయితే అసలైన ఆట అంటే ఇప్పుడుంది మనతోనైతే, నేను చూపిస్తాను చూడు. సో గాయస్ చూసుకోవచ్చు, అది జర ఇటు ఉన్నాయి, అవి ఇంకా స్క్రూస్ గిట్ట జర లూజ్ అవుతున్నాయి. లేపుతున్నావారా? టైట్ చేసి అలా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం చూపి దగ్గరికి. పొరలు ఎర్ర అయిపోయినాయి, మనం అయితే డిప్స్ కొట్టి అవి వేసి. సో మనం పక్క వేయాలనుకుంటున్నాం కదా, చెయ్యాలి. ఆగరా బట్ట పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టాలని అట్లా పెట్టు, 2 నిమిషాలు అయిపోతుంది. చల్ల అయిందా? అయిందా? జర టైట్ వేసుకో స్క్రూ, అది మధ్యలో పట్టుకో, మెల్ల సైడ్కి టైట్ ఉందియా, ఏం మూసిపోదా. చలో 3, 2 అని చెప్పు. షోల్డర్కి ఆకాలి ముందు గిట్ట చెప్పినాం. చలో స్టార్ట్ చెయ్యి. हनुमान व्यायामशाला में हनुमान का नाम ले, दंगल तो जीत के केसरी गद दंडा ले। हनुमान व्यायामशाला में 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30యా? కరెక్ట్ 30 వస్తున్నాయా? 30 వస్తుంది. లేరు ఏమనుకున్నాను, ఇది అయితే ఇంకా కాదా? కాదు. సో మనోడైతే అవి 15 ఇవి 30 అయితే వేసిండు. సో మొత్తం అయితే 45 అయితే అయినాయి ఇలా కథం. సో గాయస్ మనకి ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే మనకైతే ఇప్పుడు కెమెరా పట్టుకోనికైనా అయితే ఇవ్వలేరు కదా. సో మనమైతే పిల్లర్కి పెట్టి అయితే మాట్లాడుతున్నాము. ఏమరా పిల్లర్కి పెడుతున్నాము, పిల్లర్కే పెడుతున్నాం. మీరు ఎవ్వరిని పట్టుకోమని మేమైతే ఏం చెప్పలేము. సో చంద్రశేఖర్ ఆడైతే దావత్కి అయితే వేయండంట, మనోనికి ఇట్లా అడిగిన ఇప్పటిదాకానే వేయండి రాడు అని అయితే అన్నాడు. పోయిండా? పోయినాడు. నిజంగా పోయిండా? ఉత్తి వీడియో చేస్తున్నాం అట్లా కాదు, పోయినాడు. సో గాయస్ నిజంగానే అయితే పోయిండంట. నీకు ఎట్లా అనిపించింది వేయించినందుకు? మంచిగా అనిపించింది, కానీ కొంచెం ఎండ వల్ల ప్రాబ్లం అవుతుంది. సో మనకైతే ఎండ వల్ల ప్రాబ్లం అవుతుందంట. ఇదైతే నేను నీకేం చెప్పినా ఫస్ట్ కామెంట్ల వల్ల వేపిస్తున్నాను అయితే చెప్పినా కదా. కామెంట్ల వల్ల అయితే ఏం కాదు, నేను ఎందుకు వేయించినా మీకు ఇప్పుడు పిలిచి ఎందుకు వేయించినా అంటే మీరు లాస్ట్ వీడియోలో నా మీద కింది పోగానే వాటర్ ప్యాంక్ చేస్తారు అరా నా మీద. ఇద్దరు అనుకొని నీళ్ళు పోసినారు, పోస్తారా లేదా? ఇష్టం. సో మీరు పోసిన అందుకు నాకైతే ఇట్లా థాట్ అయితే వచ్చింది. ఇంకొకటి మీకు మోడ్ కాడ బస్ స్టాప్ కాడికి అయితే తీసుకొని చేపిస్తాను కదా. కామెంట్ బాక్స్లో అయితే వద్దా అని చెప్పినారు. ఇంకా చాలా మందికి అయితే నేను అడిగినా చేయాలా వద్దా అని అయితే. సో అందరూ అయితే జర ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎందుకు అది ఇది అని అన్నారు. అందుకే నేనైతే ఈ స్టెప్ తీసుకొని అయితే మేమకైతే ఇట్లా చేపిస్తాను. నీకు ఇప్పుడు చేపిస్తున్నా నువ్వైతే చంద్రశేఖరానికి ఏం చెప్పాకు. నేనైతే మళ్ళీ అడుగుతా రేపు, ఇప్పుడు దావత్ పోయి వస్తాడు కదా, మళ్ళీ నేను దానికి రేపు ఏం చేస్తాను, రేపు ఆడిని పిలిచి చేపిస్తాను. నీకైతే రేపు హాలిడే అనుకో, మనకి రేపు అయితే నువ్వు కెమెరా పట్టుకో రేపు. ఇప్పుడు మనకి అట్లేడనందుకు అయితే ప్రాబ్లం అవుతుంది కదా, నీకైతే రేపు కెమెరా పట్టుకో. రేపు నీకంటే ఎక్కువ చెప్పిద్దాం. ఇంకొకటానికి డిప్స్ రావు. లాస్ట్ వీడియోలో చూస్తారు కదా మీరు, ధన్మన్ కింద వాడిపోయిండు. సో గాయస్ ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తున్నా చూడర్రి. 3 డిప్స్కే వాడిపోయిండాడు. మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నా చూడర్రి. వాడు అయితే వాడిపోయిండు. సో వానికైతే డిప్స్ రావు,
డంబుల్ సీట్ అంత లేపాడు. మనోడికైతే జర ప్రాక్టీస్ ఉన్నందుకైతే మనోడు చేస్తుండు, చేయలు పెరుగుతున్నాయి ఇక చేస్తున్నందుకు. సో గాయస్ వాళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ అయితే ఇవ్వకూర్రి. నేను మీరు వద్దన్నందుకు అయితే బస్ స్టాప్ కాడికి అయితే తీసుకోలేను. ఇంకెందుకు లేదు చేస్తారు, మళ్ళీ మన వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఇవ్వరి. మన ఛానల్కి అయితే ఓలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరని నేను ఎందుకు చెప్తున్నా అంటే మరీ వీడియోలలో చెప్తున్నా. ఎందుకంటే మీకైతే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది మీకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోరు. మీరు నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనమైతే ఇప్పుడు ఏదైనా వీడియో చేసినాం అనుకో, డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేయగానే మీకైతే దాని అయితే మెసేజ్ వస్తుంది, నా ఛానల్ ఇట్లా వీడియో వచ్చిందని అయితే మీకు మెసేజ్ వస్తుంది. మీరైతే కూడా చూసుకోనికైతే మీకు వస్తుంది. సో గాయస్ అందరూ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. రేపైతే మనకు అలా ఉందనుకో, ఈడైతే జర చేసిండు, ఇంకైతే ఏం కాలేదు. సో మనకైతే చేయనికైతే రాదు. రేపైతే అలా ఉందనుకోరి. చూడరిగా రేపు మన చంద్రశేఖర్ ఆడైతే వస్తాడు, ఆయనకైతే చెప్పాక నువ్వు ఏం చెప్పాను నేను డైరెక్ట్ నీకు ఇప్పుడు ఇవాళ ఎట్లా పిలిచినా అట్లనే పిలిచి చేపిస్తా. నువ్వు కెమెరా పట్టుకొని ఆయనకి ఎందుకు చేపిస్తానంటే ఆయనతో నేను మాట్లాడుకుంటా. సో గాయస్ మనకైతే రేపు తీసుకొస్తాను. అందరైతే వీడియోని అయితే ఇంటి దాకా చూడరు, ఏడా స్కిప్ చేయకుర్రి. మనైతే ఇంకొక వీడియో ఇటు వస్తుంది పార్ట్ 2. సో పార్ట్ 2లో అయితే ఆడైతే వస్తాడు. ఇంకెందుకు లేదు చేస్తారు, మళ్ళీ మన వీడియో నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నా, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఇవ్వరి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి పక్కా. సో గాయస్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేనైతే ఇంకొక వీడియోలో ఇవ్వటం మేము ముగ్గురం కలిసి అయితే చెప్తాము. అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయర్రి. 100% అయితే మేమైతే ఎంటర్టైన్మెంట్ అనేది అయితే మీకు ఇస్తున్నాం కదా. సో గాయస్ మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ ఇస్తాను మేము ఎంటర్టైన్మెంట్. ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. సో గాయస్ మీరు ఇంకా ఈ వీడియోస్ అయితే ఇవ్వాలో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయర్రి. ఇంకెందుకు మళ్ళీ వెయిట్ చేస్తారు. సో గాయస్ అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే దబ్బునే వేసుకోరు. కామెంట్స్ అయితే దన్ననే ఇవ్వరి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి, మన కెమెరా అయితే అంతా ల్యాగ్ అయిపోవాలి. సో అట్లే ఇవ్వరి కామెంట్స్ అయితే. సో గాయస్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం, వెయిట్ చేయరు.